హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు NSNSP న్యూస్. రాష్ట్రంలో 40,000 మంది డ్రగ్స్ బాధితులను నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై వరుసగా దాడులు చేస్తుంది. డ్రగ్స్కు ఎడిక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్టు గుర్తించింది. 7 నెలల్లోనే 6,000 మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. నార్కోటిక్ బ్యూరో దర్యాప్తులో ఎక్కువ స్నేహితుల ద్వారా డ్రగ్స్కు బానిసలవుతున్నారు. మొదట డ్రగ్స్ బాధితులుగా ఉన్నవారే పేడ్ గా మారుతున్నట్టు తెలుస్తుంది. డ్రగ్స్ బాధితులను గుర్తించి డిఏ అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు. ఏపీలో ఇంటర్మీడియట్లో పరీక్షల విధానం మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరికి వారే అన్నట్టుగా కాలేజీల స్థాయిలో అంతర్గత పరీక్షలు జరుగుతున్నాయి. ఆయా కాలేజీలను నిర్దేశించుకున్న పాఠ్యాంశాలపై వారు నిర్ణయించుకున్న తేదీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఏ విద్యార్థి సామర్థ్యం ఏంటి, ఎంత మెరుగ్గా ఉన్నారు, ఎంతమంది చదువులో వెనుకబడ్డారు అనే అంచనా లేదు. పాఠశాల విద్యాశాఖలో అకాడమిక్ క్యాలెండర్ విధానం అమల్లో ఉంది. ఈ నెలలో పాఠాలు చెప్పాలి, ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై ప్రతి ఏడాది ఆ శాఖ క్యాలెండర్ విడుదల చేస్తుంది. ఇక ఇంటర్లోనూ సంక్షిప్తంగా అకాడమిక్ క్యాలెండర్ తయారు చేస్తున్నారు. ఏపీలో మే 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలు ధ్వంసం చేసిన ఘటనలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎంల ధ్వంసం చేసిన కేసు, హత్యాయత్నం వంటి కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లిని పోలీసులు కొన్ని నెలల క్రితం అరెస్టు చేశారు. అయితే ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ బెయిల్పై తీర్పు చెప్పనుంది. జిల్లా కోర్టులో 2 సార్లు పిన్నెల్లి బెయిల్ పిటిషన్ కొట్టివేశారు. షరతులకు కట్టుబడి ఉంటానని బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి కోరారు. దళిత బంధు నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పొరుగుబాటు పట్టారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్లోని ప్రజాభవన్కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగారు. 2వ విడత దళిత బంధుకు ఎంపికైన వారి ఖాతాలో డబ్బులు వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దళితులపై ముఖ్యమంత్రి రేవంత్ విక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిందంటూ విమర్శించారు. సుమారు 500 మంది లబ్ధిదారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు కొన్ని మార్పు చేర్పులకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా కుటుంబ వ్యవహారాలతో రచ్చకెక్కిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వేటు వేశారు. టెక్కలి నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో శ్రీనివాస్పై వైఎస్ఆర్సీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి దువ్వాడను తొలగించి ఆ పార్టీ సీనియర్ నేత పేరాడ తిలక్కు ఇన్ఛార్జిగా నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. ఇవాళ మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగానికి చెందిన ఎన్నో భవిష్యత్ నిర్ణయాలను తమ ప్రభుత్వం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక ముందు కూడా మరెన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో తెలిపారు. గత ఏడాది చంద్రయాన్-3 మిషన్కు చెందిన స్పేస్ క్రాఫ్ట్ను విజయవంతంగా చంద్రుడిపై దిగిన నేపథ్యంలో నేషనల్ స్పేస్ డేను ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు వ్యక్తిగత భద్రత అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆయనకు కల్పించే సెక్యూరిటీని నిరాకరించారు. ఆయన ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటలో కోదండరాం, అమీర్ అలీ ఖాన్లు 2 ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి భద్రత కేటాయింపులు జరిగాయి. అయితే తనకు వ్యక్తిగత భద్రత అవసరం లేదని కోదండరాం స్పష్టం చేశారు. మైనింగ్ తవ్వకాల్లో ప్రపంచంలో 2వ అతిపెద్ద వజ్రం బయటపడింది. ఈ విషయాన్ని బోట్స్వానా ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది. ఇది 2492 క్యారెట్లు కాగా ఆ దేశంలో బయటపడిన వజ్రాల్లో ఇదే అతిపెద్దది కూడా. మైనింగ్ నుంచి బయటకు తీసిన వజ్రాల్లో ఈ సెకండ్ది. బోట్స్వానా రాజధాని గోబరన్కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కరోవే మైన్స్లో లభ్యమైంది ఈ డైమండ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థతకు గురికాగా జైలు అధికారులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఎయిమ్స్కు తరలించారు. ఈ మేరకు జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్న ఆమెకు వైద్యులు మెడికల్ టెస్టులు చేసి అందుకు తగిన వైద్యం అందజేశారు. దీంతో కవిత ఆరోగ్యం కాస్త నిలకడగా ఉంది. నిబంధనల ప్రకారం జైలు అధికారులు ఆమెను ఇవాళ మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. మరోసారి కవిత అస్వస్థతకు గురికావడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రైతులను రోడ్డెక్కించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. వనపర్తిలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పేరుతో సర్కార్ రైతులను నిలుపున ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి భంగపాటు తప్పదని హెచ్చరించారు. మాఫీపై ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ శాఖ మంత్రులు మాటలకు లెక్కలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల రైతు కుటుంబాలుంటే కొద్ది మందికి మాత్రమే మాఫీ చేసి గ్యారెంటీ చేసిందని దుయ్యబట్టారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. 100% రుణమాఫీ పేరున రైతు నెత్తిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శటగోపం పెట్టారని మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోషంపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తొర్రూరులో నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ వర్తింపచేసే వరకు రైతుల వెంట నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ కు ఓటు వేసిన వారే రుణమాఫీ విషయంలో ఆందోళన చేస్తున్నారని, పూర్తి స్థాయిలో రుణాన్ని మాఫీ చేసే వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రుణమాఫీపై సీఎంతో పాటు మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లు 42% పెంచాలని వివిధ పార్టీల నేతలు, వక్తలు, ప్రజా సంఘాల నేతలు స్పష్టం చేశారు. కులగణన చేపట్టిన తర్వాత రిజర్వేషన్లు పెంచాలన్నారు. లగడి కపూర్లోని ఓ హోటల్లో సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి బీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి అనే డిమాండ్తో ఆల్ పార్టీల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీజీఎస్, బీఎస్పీ నేతలతో పాటు బీసీ సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. పరువు నష్టం కేసులో సెప్టెంబర్ 25న కోర్టుకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ రేవంత్ నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేత కాసం వెంకటేశ్వర్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ కేసును త్వరగా విచారించాలన్న హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు సీఎంకు సమన్లు ఇచ్చింది. తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని మీడియాతో చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం రేవంత్ ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేర్లు ఖచ్చితంగా మారుస్తాం, అదే కాదు మిగిలిన పేర్లను పరిశీలిస్తాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలని తేల్చి చెప్పారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించడం సంతోషకరమని ఏపీ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. వైద్యుల రక్షణపై సుప్రీంకోర్టు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి హామీ లభించిందని తెలిపారు. పని ప్రదేశాల్లో వైద్యుల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వైద్యుల డిమాండ్లు పరిశీలించి చిత్తశుద్ధితో అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోనూ వైద్యుల రక్షణకు సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని సత్యకుమార్ చెప్పారు. రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కనీసం సగం మంది కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తే కనీసం సగం మంది కూడా చేయలేదని విమర్శించారు. జిల్లాలో రైతు రుణమాఫీ కేవలం 30% మాత్రమే జరిగిందని వివరించారు.